ఇంగ్లాండ్ పై టీమిండియా సాధించిన విజయంలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, శివన్ దూబే, సంజు శాంసన్ కి ఎంత క్రెడిట్ ఇవ్వాలో టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ గనక ఒక క్యాచ్ పట్టి ఉండకపోతే టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచేదో లేదో కూడా చెప్పలేం. ఇంగ్లాండ్ తో గురువారం జరిగిన సెమీఫైనల్లో అక్షర్ పటేల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్ ఎఫర్ట్ తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. అక్షర్ పటేల్ స్టన్నింగ్ ఫీల్డింగ్ కి విల్ జాక్స్ 35 పరుగులు చేసి నిరాశగా పెవిలియన్ చేరాడు. విల్ జాక్స్ ఆడిన భారీ షాట్ ని బౌండరీ లైన్ పై అద్భుతంగా అందుకున్న అక్షర్ పటేల్ బంతిని చాకచక్యంగా తన సహచర ఫీల్డర్ అయిన శివన్ దూబేకి అందించాడు. దాంతో సిక్సర్ కాస్త క్యాచ్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ క్యాచ్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా నెటిజన్స్ అక్షర్ పటేల్ ఎఫర్ట్ ని కొనియాడుతున్నారు. హర్షదీప్ సింగ్ వేసిన 14వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతికి 3 వైడ్స్ వేసిన హర్షదీప్ సింగ్ 4వ ప్రయత్నంలో ఫుల్ టాస్ అందించాడు. ఈ బంతిని విల్ జాక్స్ భారీ షాట్ ఆడగా డీప్ కవర్ నుంచి పరిగెత్తుకొచ్చిన అక్షర్ పటేల్ బౌండరీ లైన్ పై అద్భుతంగా అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను చాకచక్యంగా పక్కనే ఉన్న శివన్ దూబేకి బంతిని అందించాడు. దాంతో విల్ జాక్స్ క్యాచ్ అవుట్ గా వెనుదిరగడంతో 5వ వికెట్ కి నమోదైన 77 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ పట్టిన మరో క్యాచ్ కూడా క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచింది. ఈ కళ్లు చెదిరే క్యాచ్ తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అక్షర్ ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్ 4వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా తన స్ట్రాటజీతో ఒక అద్భుతమైన స్లోయర్ బంతిని సంధించాడు. క్రీజ్ లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆ బంతిని అంచనా వేయలేక విఫలమయ్యాడు. బంతిని బలంగా బాదాలనే ప్రయత్నంలో టైమింగ్ మిస్ అవడంతో బంతి గాల్లోకి లేచి కవర్ రీజియన్ వైపు వెళ్లింది. అక్కడే అసలు మ్యాజిక్ మొదలైంది. డీప్ పాయింట్ నుంచి బ్యాక్వర్డ్ పాయింట్ వైపు అక్షర్ పటేల్ చిరుత పులిలా పరిగెట్టాడు. బంతి వెనక వైపు నుంచి దూసుకుపోతున్నా ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా గాల్లో డైవ్ చేస్తూ ఆ అసాధ్యమైన క్యాచ్ ని సుసాధ్యం చేశాడు అక్షర్. అది కేవలం క్యాచ్ మాత్రమే కాదు, అక్షర్ పట్టుదలకే నిదర్శనం. అక్షర్ పటేల్ పట్టిన ఈ క్యాచ్ చూస్తుంటే 1983 వరల్డ్ కప్ ఫైనల్లో వివియన్ రిచర్డ్స్ ని అవుట్ చేయడానికి కపిల్ దేవ్ పట్టిన ఆ చారిత్రాత్మక క్యాచ్ గుర్తుకు వస్తుంది. ఆనాడు కపిల్ దేవ్ సాహసం భారత్ కి ప్రపంచ కప్ ని అందించింది. ఇప్పుడు అక్షర్ పటేల్ చేసిన ఈ ఫీట్ కూడా టీమిండియాని మరోసారి విశ్వ విజేతగా నిలబెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా అక్షర్ పటేల్ విన్యాసాన్ని చూసి అవాక్కయ్యారు. మరి మీ అభిప్రాయం ప్రకారం ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్ లో తెలియజేయండి. Subscribe to One India and never miss an update.